ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో మూడవసారి ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రోజుతో సంవత్సరం పాలన పూర్తి చేసుకుంది. ప్రస్తుత సవాళ్లను అధిగమించేందుకు ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. గత దశాబ్దంతో పోలిస్తే దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 40% పెరుగుదల నమోదైందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. యువత దేశ సామాజిక, ఆర్థిక, సాంకేతిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని లోక్సభ సభాపతి ఓం బిర్లా పేర్కొన్నారు. వార్తల వివరాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రోజుతో సంవత్సరం పాలన పూర్తి చేసుకుంది. గత ఏడాది జూన్ 9న మూడవసారి వరుసగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వికసిత్ భారత్ కా అమృత్ కాల్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా వికసిత్ భారత్ ఎజెండానే తమ లక్ష్యమని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. ఈ ఏడాది పాలనలో ఆపరేషన్ సింధూర్, వక్ఫ్ సంస్కరణలు ప్రపంచ దేశాల్లో భారతదేశ ఖ్యాతిని పెంచాయన్నారు. ఇటీవలే ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని, త్వరలోనే 3వ స్థానానికి చేరుకుంటామని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. సుపరిపాలన, ఆర్థిక పరివర్తనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత 11 సంవత్సరాల్లో వికసిత్ భారత్ నిర్మాణానికి పునాది వేసిందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం బాధ్యతాయుతమైన, జవాబుదారీ పాలనను అందించడం ద్వారా దేశ రాజకీయ సంస్కృతిని మార్చిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ధైర్యమైన నిర్ణయాలు తీసుకునే సమర్థవంతమైన ప్రభుత్వంగా ఆయన అభివర్ణించారు. ప్రజల నేతృత్వంలోని పారదర్శకతకు నూతన ప్రమాణాలను నిర్దేశించిందని ఆయన మాట్లాడుతూ, प्रधानमंत्री मोदी जी के आने के बाद जब मैं कहता हूं कि ही चेंज द पॉलिटिकल कल्चर ऑफ द कंट्री, तो पॉलिटिक्स ऑफ परफॉर्मेंस, रिस्पॉन्सिव गवर्नमेंट, एक जिम्मेवार सरकार, एक जवाबदेह सरकार, और इसके साथ साथ हम ये कहेंगे कि पॉलिटिक्स ऑफ रिपोर्ट कार्ड, यानी हम अकाउंटेबल गवर्नमेंट, मोदी जी के नेतृत्व में चलने वाली सरकार ने भारत की राजनीति की संस्कृति को बदलकर न्यू नॉर्मल, न्यू ऑर्डर को स्थापित किया है. इट्स ए ट्रांसपेरेंट गवर्नमेंट और ये फ्यूचरिस्टिक गवर्नमेंट है. ये भविष्य को देख करके चलने वाली सरकार है. भविष्य को किस तरीके से हम आगे देश को ले जाना चाहते हैं, इसके बारे में सोच करके काम को करने वाली सरकार. और इसीलिए वी टॉक अबाउट विकसित भारत, और विकसित भारत का ये अमृत काल. ప్రస్తుత సవాళ్లను అధిగమించడానికి ప్రపంచం ఇప్పుడు భారతదేశం వైపు చూస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఫ్రాన్స్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి ఓషియన్ కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశం గురించి ఆయన పాత్రికేయులకు వివరిస్తూ, వివిధ అంశాలలో ఇతర దేశాలు భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయనే విషయాన్ని గత 2 రోజులుగా తాను గ్రహించానని చెప్పారు. సముద్ర సంబంధిత ఆందోళనలు, సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ ముందంజలో ఉందన్నారు. భూ ఉపరితలంలో దాదాపు 70% మహాసముద్రాలు ఉండటంతో వాటి వల్ల ఏర్పడే సవాళ్లను సమిష్టిగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ను అధికారికంగా నిషేధించిన తొలి దేశాల్లో భారతదేశం ఒకటని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో వృద్ధి సాధించకుండా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తెలంగాణ రంగారెడ్డి జిల్లాలోని మంగల్పల్లిలో ఈరోజు జరిగిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రైతులతో నేరుగా సంభాషించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆహార భద్రతను సాధించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, భవిష్యత్ తరాల కోసం నేల ఆరోగ్యాన్ని సంరక్షించడంపై దృష్టి సారిస్తూ ఈ వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ యాత్రను దేశవ్యాప్తంగా చేపట్టామన్నారు. అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంపై ఆయన స్పందిస్తూ, వ్యవసాయ రంగానికి సంబంధించి గత త్రైమాసికంలో 5.4% వృద్ధి రేటును సాధించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక విధానాలు దోహదపడ్డాయన్నారు. నేడు ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరుకుందని, గత దశాబ్దంతో పోలిస్తే 40% పెరుగుదలను సూచిస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ, प्रधानमंत्री नरेंद्र मोदी जी के विजन, नीति और कार्यक्रमों का प्रभाव है कि 4th तिमाही में एग्रीकल्चर ग्रोथ रेट 5.4% रही है, जो अपने आप में एक बहुत बड़ी उपलब्धि है. क्योंकि एग्रीकल्चर ग्रोथ अगर 1-2% भी होती है तो दुनिया में उसको बहुत बड़ा माना जाता है. और मिलेट्स की महत्ता हम सब जानते हैं. पोषण के लिए श्री अन्न सुपर फूड है. एक तरह से अलग अलग तरह के मिलेट्स अगर मनुष्य खाए तो अनेकों पोषक तत्व मिलते हैं. शरीर को भी पोषण मिलता
मिलता है और धरती के लिए भी ये हमारे सॉइल के लिए भी श्री अन्न वरदान है सचमुच में। ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. యువత దేశ సామాజిక ఆర్థిక సాంకేతిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు బోధ్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువత ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ ప్రదాతలుగా మారుతున్నారని, ఈ మార్పుకు ఐఐటీలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం, వినూత్న ఆలోచనలు ఉన్న భారతీయ యువతకు భారీ డిమాండ్ ఉందని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. భగవాన్ బిర్సా ముండా గిరిజన సోదరీమణుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. ఆయన త్యాగం, అంకితభావం దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ షిప్ ఎంఎస్సి ఈరినా కేరళలోని వినియం అంతర్జాతీయ ఓడరేవుకు ఈరోజు చేరుకుంది. ఈ నౌక 399 మీటర్ల పొడవు, 61 మీటర్ల వెడల్పు, 26 అడుగుల ఎత్తుతో ఫుట్బాల్ మైదానం కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువ పరిమాణం కలిగి ఉంది. ఆసియాలోని ప్రధాన తయారీ కేంద్రాలను ఐరోపాలోని వినియోగదారుల మార్కెట్లతో అనుసంధానించడంలో ఈ నౌక కీలక పాత్ర పోషిస్తుంది. మలేషియాలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది విద్యార్థులు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఉత్తర మలేషియాలోని విశ్వవిద్యాలయం విద్యార్థులను క్యాంపస్కు తీసుకువెళ్తున్న బస్సును ఓ మినీ వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు 30 మందికి పైగా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో అందరూ 21 నుంచి 23 సంవత్సరాల మధ్య వారేనని అధికారులు తెలిపారు. అంతరిక్ష రంగానికి సంబంధించి ఇస్రో, నాసా సంయుక్తంగా చేపడుతున్న యాక్సియం 4 మిషన్కు భారత వ్యోమగామి సుభాన్స్ శుక్లా ఎంపికయ్యారు. దీనిపై కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ, సుభాన్స్ శుక్లా ఎంపికవడంతో భారత అంతరిక్ష సామర్థ్యాలు ప్రపంచానికి మరోసారి రుజువయ్యిందన్నారు. విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్లకు ఇది నిజమైన నివాళి అని జితేంద్ర సింగ్ పేర్కొంటూ, Shubhanshu is going to have the most critical role because he is going to perform experiments which are exclusively going to have a bearing on the future space missions, not only those of India, also of NASA and other agencies. And I'm also glad to mention that keeping up the spirit of whole of science and whole of government, which Prime Minister Modi keeps emphasizing time and again, we got ISRO involved in an official MOU with the Department of Biotechnology, and as of now, Shubhanshu is scheduled to perform 6 sets of experiments. నగర పర్యావరణాన్ని మెరుగుపరచడానికి ఈ సీజన్లో 70 లక్షల మొక్కలను నాటాలని ఢిల్లీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేఖా గుప్తా అన్నారు. ఏక్ పేడ్ మాకే నామ్ కింద ఈరోజు న్యూఢిల్లీలోని షాలిమార్ బాగ్లో ప్రభుత్వ పాఠశాలలో ఆమె తల్లి జ్ఞాపకార్థం సింధూర్ మొక్కను రేఖా గుప్తా నాటారు. అనంతరం మాట్లాడుతూ, ఏక్ పేడ్ మాకే నామ్ 2వ దశలో ఢిల్లీ విద్యాశాఖ అధికారులు, పాఠశాల విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 82,188 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరికి 256 పాయింట్ల లాభంతో 82,445 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 100 పాయింట్ల లాభంతో 25,103 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మార్కు విలువ 85.63గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $66 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో 3వసారి ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రోజుతో సంవత్సరం పాలన పూర్తి చేసుకుంది. ప్రస్తుత సవాళ్లను అధిగమించేందుకు ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. గత దశాబ్దంతో పోలిస్తే దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 40% పెరుగుదల నమోదైందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. యువత దేశ సామాజిక, ఆర్థిక, సాంకేతిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని లోక్సభ సభాపతి ఓం బిర్లా పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.